అమెరికా కేర్ ఆఫ్ ఆక్రమణ వెనిజువేలా ఎపిసోడ్ తర్వాత ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న డిస్కషన్ ఇది. ట్రంప్ ఎన్ని కారణాలు చెప్పినా ఎన్ని సాకులు చూపించినా ఒక దేశంపై మరో దేశం దండెత్తడం ఏంటి, ఓ దేశ అధ్యక్షుడిని అరెస్టు చేయడం ఏంటనే చర్చ జరుగుతూనే ఉంది. కట్ చేస్తే వెనిజువేలా మాత్రమే కాదు, నెక్స్ట్ మీరే అనే రేంజ్ లో మరో 5 దేశాల మీద కన్నేశాడు ట్రంప్. ఇంతకీ ఏంటా 5 దేశాలు, అసలు ఎందుకు టార్గెట్ చేసింది, ఏం జరగబోతోంది? అమెరికా గుప్పిట్లో పూర్తిగా వెనిజువేలా, మరో 5 దేశాలపై ట్రంప్ నజర్. వెనిజువేలా తర్వాత టార్గెట్లు అవే. ఏంటా 5 దేశాలు, ఎందుకు టార్గెట్? మరిన్ని దండయాత్రలు చూడబోతున్నామా? అసలు ఆ దేశాల్లో ఏం జరుగుతోంది? ట్రంప్ కన్నెయ్యడం వెనుక అసలు కారణమేంటి? ఆధిపత్యం కోసం అమెరికా ఏదైనా చేస్తుంది, ఎంతకైనా తెగిస్తుంది, ఏ స్థాయికైనా దిగుతుంది. చరిత్ర పేజీలు తిరగేస్తే కనిపించే నిజం ఇదే. అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అధికారం దక్కించుకున్న ట్రంప్ ఈ విషయంలో మరింత దూకుడు చూపిస్తున్నాడు. మాట వినని, మనది కాని దేశాలను టార్గెట్ చేస్తున్నాడు. వెనిజువేలా విషయంలో జరిగింది అదే. డ్రగ్స్ ఆరోపణలు చూపిస్తూ ఆ దేశాన్ని గుప్పిట్లోకి తీసుకున్నాడు. ప్రపంచమే అవాక్కయ్యేలా అర్ధరాత్రి పూట దేశ అధ్యక్షుడి ఇంటిపై దాడులు చేయించి అరెస్ట్ చేయించాడు. కట్ చేస్తే ఇప్పుడు మదురో అమెరికా జైలులో ఉన్నాడు. బయటకు ఎప్పుడు వస్తాడో, అసలు వస్తాడో రాడో కూడా అర్థం కాని పరిస్థితి. వెనిజువేలా భవిష్యత్ తనదే అని ప్రకటించేసిన ట్రంప్ ఇప్పుడు మరో 5 దేశాలపై గురి పెట్టినట్లు కనిపిస్తున్నాడు. దీంతో రాబోయే రోజుల్లో మరో 5 దండయాత్రలు చూస్తామా? అదే జరిగితే ప్రపంచ రాజకీయం ఎలాంటి మలుపు తీసుకుంటుందనే చర్చ జరుగుతోంది. వెనిజువేలా చూసింది జస్ట్ టీజర్ మాత్రమే. ఏమాత్రం తేడా కొట్టినా ఇంతకు మించి శిక్షలు ఉంటాయని తాత్కాలిక అధ్యక్షురాలికి వార్నింగ్ ఇచ్చాడు ట్రంప్. అయితే మదురో అరెస్ట్ తర్వాత నెక్స్ట్ మీరే అంటూ కొలంబియా, మెక్సికో, క్యూబా దేశాలను హెచ్చరించాడు. గ్రీన్లాండ్స్, ఇరాన్ కూడా ట్రంప్ దృష్టిలో ఉన్నాయి. కొలంబియా డ్రగ్స్ కు కేర్ ఆఫ్ అంటూ ట్రంప్ ఎప్పటి నుంచో ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అక్కడి నుంచే కొకైన్ అమెరికా వస్తోందని, దీని వెనక ఆ దేశ అధ్యక్షుడు ఉన్నాడు అనేది ట్రంప్ వాదన. వెనిజువేలాలో సైనిక దాడి జరిగిన కొన్ని గంటలకే కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో అంతు చూస్తామని వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఈ బెదిరింపుల వెనక ఉన్నది చమురు వ్యూహమే. వెనిజువేలాకు పశ్చిమాన ఉన్న కొలంబియాలో భారీ చమురు నిక్షేపాలు ఉన్నాయి. పైగా ఆ దేశంలో ఎప్పుడూ అస్థిరతే, అల్లకల్లోలమే. ఇదే ట్రంప్ కు ఆయుధంగా మారే అవకాశం ఉంది. సడన్ గా ఆ దేశంలో అమెరికా బలగాలు దిగినా, దాడులు చేసినా అవాక్కవాల్సిన అవసరం లేదు అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ట్రంప్ టార్గెట్ చేసిన మరో దేశం మెక్సికో. ఆ దేశ సదరన్ బోర్డర్ వెంట గోడ నిర్మిస్తామని 2016లో ట్రంప్ మొదటిసారి అధికారంలోకి వచ్చాడు. గత ఏడాది జనవరిలో రెండోసారి పగ్గాలు అందుకున్న తర్వాత గల్ఫ్ ఆఫ్ మెక్సికోని గల్ఫ్ ఆఫ్ అమెరికాగా పేరు మారుస్తూ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ పై సంతకం చేశాడు. మెక్సికో నుంచి డ్రగ్స్ తో పాటు అక్రమ వలసదారులు అమెరికాకు భారీగా తరలి వస్తున్నారు అనేది ట్రంప్ ప్రధాన ఆరోపణ. దీనికి అడ్డుకట్ట వేయడంలో మెక్సికన్ ప్రభుత్వం కావాలని చర్యలు తీసుకోవడం లేదని అంటున్నాడు. మెక్సికోలోని డ్రగ్ కార్టెల్స్ చాలా పవర్ఫుల్ అని, వాటిని కట్టడి చేయడానికి అమెరికానే ఏదో ఒకటి చెయ్యాలంటూ త్వరలో దాడి ఖాయం అన్నట్లుగా ట్రంప్ హింట్ ఇచ్చాడు. సైనిక దాడికి దిగేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినా మెక్సికన్ అధ్యక్షురాలు అంగీకరించడం లేదంటూ అసహనం వ్యక్తం చేశారు. అయితే ఏదో ఓ రోజు ఇవే డ్రగ్స్ కారణంగా చూపించి మెక్సికో మీద అమెరికా దాడి చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయనేది మరికొందరి వాదన. ఇకటు క్యూబా మీద కూడా ట్రంప్ కన్నుపడింది. అమెరికాకు కూతవేటు దూరంలో ఉండే ఈ దేశం దశాబ్దాలుగా అగ్రరాజ్యానికి ఇబ్బందిగా కనిపిస్తోంది. 1960ల నుంచి ఈ దేశంపై అమెరికా భారీ ఆంక్షలు విధిస్తోంది. అయితే వెనిజువేలాతో క్యూబాకు మంచి సంబంధాలు ఉన్నాయి. క్యూబా నుంచి డాక్టర్లు, వైద్య సరఫరాలు జరుగుతూ ఉండగా దీనికి బదులుగా ఆ దేశానికి అవసరమైన చమురులో 30% వెనిజువేలా నుంచి సప్లై అవుతోంది.
అయితే వెనెజువేలా ఇప్పుడు అమెరికా చేతుల్లోకి వెళ్లడంతో అక్కడి నుంచి క్యూబాకు చమురు సరఫరా దాదాపు ఆగిపోయినట్లే. అదే జరిగితే క్యూబా ఆర్థిక పరిస్థితి అతలాకుతలమవుతుంది. అయితే క్యూబా మీద సైనిక చర్య అవసరం లేదేమో అనే ట్రంప్ మాటలు ఆ దేశాన్ని లాగేసుకోవడం ఖాయం అనే మెసేజ్ ఇస్తున్నాయి. ఇకటు క్యూబాలో అధికార మార్పిడి అత్యవసరమంటూ అమెరికా విదేశాంగ మంత్రి రూబియో పదే పదే చెప్తూ ఉండడం ఈ వాదనకు మరింత బలం చేకూరుస్తోంది. మదురో అరెస్ట్ తర్వాత కూడా రూబియో ఇలాంటి మాటలే మాట్లాడాడు. కొలంబియా, మెక్సికో, క్యూబాతో పాటు గ్రీన్లాండ్, ఇరాన్ మీద కూడా ట్రంప్ దృష్టి పడింది. ఈ రెండు దేశాలపై ట్రంప్ ఆరోపణలు ఏంటి? ఇప్పటికే వరుస ఆందోళనలతో ఇరాన్లో పరిస్థితి గాడి తప్పేలా కనిపిస్తూ ఉండగా అది ట్రంప్కు ఆయుధంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి గ్రీన్లాండ్ ను ట్రంప్ ఎందుకు ఇంతలా టార్గెట్ చేశాడు? ఈ 5 దేశాలను గుప్పెట్లోకి తీసుకోవాలన్న ట్రంప్ కల నిజమయ్యేనా? ఆ దేశాల రియాక్షన్ ఏంటి? గ్రీన్లాండ్, ఇరాన్ పై దృష్టి పెట్టిన ట్రంప్ ఆ 2 దేశాలపై ట్రంప్ ఆరోపణలు ఏంటి? ఇరాన్లో గాడి తప్పుతున్న పరిస్థితులు ఇదే అమెరికాకు ఆయుధం కాబోతోందా? గ్రీన్లాండ్ మీద ట్రంప్కు ఇంత గురి ఎందుకు? ట్రంప్ వార్నింగ్లపై ఆ దేశాల రియాక్షన్ ఏంటి? ఒకప్పుడు ప్రపంచంలోనే సంపన్న దేశంగా ఉన్న ఇరాన్లో ఇప్పుడు ఆకలి కేకలు వినిపిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం, నిరుద్యోగం, పడిపోయిన కరెన్సీ విలువతో అక్కడి జనాల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంటోంది. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా భారీ ఆందోళనలు చేపడుతున్నారు. దేశవ్యాప్తంగా దాదాపు 79 ప్రధాన నగరాలతో పాటు గ్రామస్థాయి వరకు నిరసనలు వెళ్లిపోయాయి. అయితే నిరసనలు ఆపేందుకు ఇరాన్ సర్కార్ తీవ్ర ప్రయత్నాలు చేస్తూ ఉండగా తూటాలు పేలితే తమ నుంచి తీవ్ర స్పందన ఉంటుందని ఆ దేశ పాలకులను ట్రంప్ హెచ్చరించారు. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్నామని, జనాలను చంపుతామంటే ఊరుకునేది లేదని స్ట్రాంగ్ ధమ్కీ ఇచ్చింది అమెరికా. అణ్వస్త్రాలను తయారు చేసే సామర్థ్యాన్ని సంపాదించుకున్న ఇరాన్ను అడ్డుకునే లక్ష్యంతో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో అమెరికా కూడా చెయ్యి కలిపింది. అయితే ఈ మధ్య ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు, ట్రంప్ సమావేశం కాగా వారి మధ్య ఇరాన్ పైనే చర్చ జరిగినట్లు టాక్. 2026లో ఇరాన్ పై మళ్లీ దాడులు ప్రారంభించే విషయాన్ని ట్రంప్ దగ్గర నెతన్యాహు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అదే జరిగితే అమెరికా మళ్లీ రంగంలోకి దిగడం ఖాయం. ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఆయుధంగా చేసుకుని ఇరాన్ను గుప్పిట్లోకి తీసుకోవడం కూడా ఖాయం అనే చర్చ వినిపిస్తోంది. కొలంబియా, మెక్సికో, క్యూబా, ఇరాన్ కంటే ముందు ట్రంప్ నెక్స్ట్ టార్గెట్ డెన్మార్క్ ఆధీనంలోని గ్రీన్లాండ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 20 రోజులు ఆగండి, గ్రీన్లాండ్ గురించి అంతా మాట్లాడుకుంటాం అనే ట్రంప్ మాటలు ఆ ప్రచారమే నిజమనిపిస్తున్నాయి. గ్రీన్లాండ్ పై ట్రంప్ ఆసక్తి వెనుక చాలా కారణాలు కనిపిస్తున్నాయి. యూరప్, ఉత్తర అమెరికా ఖండాలకు సరిగ్గా మధ్యలో ఆ దేశం ఉంటుంది. వ్యూహాత్మకంగా అమెరికా సైన్యానికి ఈ ప్రాంతం చాలా కీలకం. ఇక అపారమైన ఖనిజ, చమురు, సహజ వాయు నిల్వలకు గ్రీన్లాండ్ కేరాఫ్. రేర్ ఎర్త్ మినరల్స్ అయిన 34 ఖనిజాల్లో గ్రాఫైట్, లిథియం లాంటి ఏకంగా 25 ఖనిజాలు గ్రీన్లాండ్ లో భారీగా ఉన్నట్లు తేలింది. విద్యుత్ వాహనాల తయారీలో ఇవి కీలకం. ప్రస్తుతం రేర్ ఎర్త్ మినరల్స్ విషయంలో చైనాదే అప్పర్ హ్యాండ్ గా ఉంది. దీంతో అమెరికా కూడా ఆ దేశం మీదే ఆధారపడాల్సిన పరిస్థితి. గ్రీన్లాండ్ చేతికి వస్తే ఇకపై ఆ పరిస్థితి ఉండదని ట్రంప్ ఆలోచన. 5 దేశాలపై అమెరికా కన్నెయ్యగా రాబోయే రోజుల్లో ఏం జరగబోతోందా అనే టెన్షన్ కనిపిస్తోంది. అయితే అంతు చూస్తామంటూ ట్రంప్ ఇచ్చిన వార్నింగ్ పై కొలంబియా అధ్యక్షుడు పెట్రో సంచలన వ్యాఖ్యలు చేశారు. మదురోను తీసుకెళ్లినట్లుగానే దమ్ముంటే తనను ఎత్తుకెళ్లాలని ఆ క్షణం కోసం ఎదురు చూస్తున్నట్లు సెటైరికల్ గా సవాల్ విసిరాడు. తాను ఎదురు చూస్తూ ఉంటాను అని, తనను ఈజీగా ఎత్తుకెళ్లొచ్చు అనుకోవడం సులువు అనుకుంటే పొరపాటే అని సవాల్ విసిరారు. కొలంబియాపై అమెరికా దాడులు చేస్తే పర్వతాల్లో ఉండే రైతులు ఆయుధాలు పడతారని, తమ దేశ జనాలు చిరుతల్లా ముందుకు దూకుతారని ప్రకటించారు. మళ్లీ ఆయుధం ముట్టుకోను అని తాను ప్రమాణం చేశానని,
అయితే మాతృభూమి కోసం అవసరమైతే మళ్లీ ఆయుధం పడతా అంటూ ఎమోషనల్ అయ్యారు పెట్రో. దీంతో ఇప్పుడు అమెరికా స్పందన ఏంటి, ట్రంప్ ఏం చేయబోతున్నాడనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. డొనాల్డ్ ట్రంప్ వార్నింగ్ ఇచ్చాడు అనుకునే ఆ దేశాలు స్వాధీనం చేసుకుంటాడని మాత్రం లేదు. కానీ వాళ్ళు పూర్తిగా ట్రబుల్ చేయగలరు. డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఉన్నది అగ్ర పవర్ ఒకటే. అగ్ర పవర్ అంటే వాళ్ళ దగ్గర ఆటం బాంబులు, మిసైళ్ళు, సైన్యాలు ఉన్నాయని కాదు చైనా లాగా. అగ్ర పవర్ అంటే ఇతర దేశాలకి సైన్యాలు పంపించి యుద్ధం సాధించి చేసేవాళ్ళే అగ్ర పవర్. అది అమెరికా ఒక్కటే ఇవాళ ఉన్నది. అందువల్ల అడ్డం పడితే నష్టం కూడా అని చాలామంది ఆలోచిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన కూడా కేర్ఫుల్గా కొన్ని విషయాలు ఆలోచించి చేస్తున్నారు. ఆ 5 దేశాలను అమెరికా ఆక్రమిస్తుందా అంటే అది పూర్తిగా సాధ్యం కాకపోవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. తాము చెప్పినట్లు వినకపోతే దాడి చేయగలం అనే భయాన్ని క్రియేట్ చేయాలనే వ్యూహం ట్రంప్ వ్యాఖ్యల వెనుక కనిపిస్తోంది. కొలంబియా, మెక్సికో మీద సైనిక దాడి సాధ్యమే అయినా ఆక్రమణ దాదాపు అసాధ్యం. క్యూబా దగ్గరగా ఉండడంతో ఆక్రమించుకునే అవకాశాలు ఎక్కువ. ఇక గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకోవడం కూడా కష్టమే. అదే జరిగితే నాటో విచ్ఛిన్నమయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇరాన్ను గుప్పిట్లోకి తీసుకోవాలంటే భారీ యుద్ధం చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. ఏమైనా మదురో అరెస్ట్ ఇంకా కళ్ల ముందు కదులుతున్న వేళ ఇప్పుడు ప్రపంచ దేశాల్లో కొత్త టెన్షన్ కనిపిస్తోంది. అమెరికా దూకుడు ఇలానే కొనసాగితే అది ప్రపంచ యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉందనే హెచ్చరికలు కూడా వినిపిస్తున్నాయి.